హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనకి వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి బేబీ యొక్క కదలికలు అనేది తెలియట్లేదా? సో ఎందుకు తెలియట్లేదు అనేది చెప్తాను. అలాగే మనకి బేబీ యొక్క మూమెంట్స్ తెలియాలంటే కొన్ని టిప్స్ అనేది పాటించాలి, అవేంటో కూడా తెలుసుకుందాం. సో ఇలా కంప్లీట్ బేబీ యొక్క మూమెంట్స్ గురించి పూర్తి వివరణ అనేది నేను ఈ వీడియోలో ఇస్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ప్రెగ్నెన్సీలో ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది చేసి చూపిస్తాను. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ అనేది వీడియోస్ అనేది ప్లేలిస్ట్లు ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి, లేకపోతే స్కిప్ చేసి ఈ వీడియోని ఇక్కడే వదిలేసేయండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, బేబీ యొక్క మూమెంట్స్ అనేది ఎప్పటి నుంచి తెలుస్తాయో తెలుసా మీకు? ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మనకి 6th మంత్ ఎండింగ్ వరకు కూడా ఆగాలి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. అదే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే 4th మంత్ ఎండింగ్ నుంచే మూమెంట్స్ అనేది వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయ్యారు కాబట్టి. అదే ఇప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ, అదే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయ్యారు అనుకోండి, వాళ్ళకి అంతగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏ నాలెడ్జ్ అనేది ఉండదు ప్రెగ్నెన్సీ గురించి. అందుకే వీళ్ళకి అంటే బేబీ యొక్క మూమెంట్స్ అనేది మనకి 10th వీక్ 12th వీక్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. బట్ మనకి మన చేతి స్పర్శకి బేబీ యొక్క మూమెంట్స్ తగిలేసరికి మినిమము 6th మంత్ ఎండింగ్ వరకు కూడా సరిగ్గా తెలియవు. అంటే పొట్టలో బేబీ అటు ఇటు రొటేట్ అవుతూ మూమెంట్స్ ఇస్తూ కిక్స్ అనేది ఇస్తూనే ఉంటుంది. బట్ మనకి మాత్రం ఎప్పటికంటే తెలుస్తుంది సెకండ్ ట్రైమిస్టర్లో. అంటే 5th మంత్ ఎండింగ్కి కొంతమంది తెలుస్తుంది, అండ్ 6th మంత్ ఎండింగ్కి కొంతమంది తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే 6th మంత్ ఎండింగ్ వరకు కూడా వెయిట్ చేయాలి బేబీ యొక్క మూమెంట్స్ అనేది. సో అది అయితే బేబీ యొక్క మూమెంట్స్ మనకి మినిమం 18 వీక్స్ నుంచి 24 వీక్స్, కొంతమంది వీక్స్లో చెప్తే అర్థమవుతుంది కదా. 18 వీక్స్ నుంచి 24 వీక్స్కి మధ్యలో తెలియాలి. ఇంకా తెలియకపోతే ఒక 2 వీక్స్ ఆగాలి, అంటే 26 వీక్ వరకు వెయిట్ చేయాలి. సో అది అయితే మాకు మూమెంట్స్ అనేది సరిగ్గా తెలియట్లేదు కొన్నిసార్లు అని అంటున్నారు కదా. సో బేబీ యొక్క మూమెంట్స్ అనేది అసలు ఎందుకు తెలీదు అనేది చెప్తాను. ఫస్ట్ గర్భిణీ స్త్రీ నుంచి బేబీకి బ్లడ్ ఫ్లో అనేది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగపోయింది అనుకోండి. అంటే గర్భిణీ స్త్రీ నుంచి కడుపులో ఉన్న బేబీకి బొడ్డు తాడు ఉంటుంది కదా, దాని ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సరిగ్గా జరగకపోతే బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వదు, అసలు రొటేషన్ అనేది అవ్వదు, ఎలాంటి మూమెంట్స్ ఇవ్వదు. అంటే అలా అంటే అన్కండిషనల్గా అయిపోతుంది బేబీ. సో అది అంటే రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సరిగ్గా అందకపోయినా, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది సరిగ్గా బేబీకి ఆక్సిజన్ సరఫరా కూడా అందకపోయినా బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వదు. సో బ్లడ్ సరఫరా ఇది అంటే బ్లడ్ ఫ్లో అనేది సరఫరా ఒకటి, అండ్ ఆక్సిజన్ ఒకటి. బ్లడ్ ఆక్సిజన్ తల్లి నుంచి బిడ్డకి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఎలాంటి మూమెంట్స్ అనేది ఇవ్వదు బేబీ. సో అది దీనికోసమే బేబీ యొక్క మూమెంట్స్ అనేది ఆగిపోతాయి. కాబట్టి అలా బేబీ మూమెంట్స్ అనేది ఆగిపోయాయి అనుకోండి, కొన్ని టిప్స్ అనేది పాటించాలి. సో అవి ఏం టిప్స్ అంటే, మెయిన్ వచ్చేసరికి మీరు ఇప్పుడు ఈ రోజంతా కూడా మీకు బేబీ మూమెంట్స్ తెలియనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచిగా ఏదైనా సరే జ్యూసెస్ అనేది తీసుకోవాలి. అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండేది, అంటే లెమన్ వాటర్ కానీ లెమన్ జ్యూస్ కానీ నారెంజ్ జ్యూస్ కానీ, ఇవి విటమిన్ సి కదా, అంటే రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. విటమిన్ సి అనేది బేబీకి అందుతుంది. అంటే కొంచెం ఈ నారెంజ్ కానీ నిమ్మ కానీ వీటిలో పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది, పులుపు తీపి. సో వాటి వల్ల బేబీకి కొంచెం ఎనర్జీ వస్తుంది. సో అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తీసుకోమంటారు. ఎందుకంటే బేబీకి ఆ హెల్త్ అనేది ఎక్కువగా మెరుగుపడుతుంది. కాబట్టి నారెంజ్ జ్యూస్ కానీ అలాగే లెమన్ జ్యూస్ కానీ తీసుకోవాలి మీకు బేబీకి మూమెంట్స్ తెలియకపోయినప్పుడు. అదొకటి, ఈ రెండు ఒకటి తీసుకోండి. అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఏదైనా కొంచెం తీసుకున్నా సరే బేబీ మూమెంట్స్ అనేది ఇస్తుంది. సో అదొకటి. అంటే గోరువెచ్చటి పాలు, మరీ వేడిగా కాకుండా గోరువెచ్చటి పాలు తీసుకోవడం వల్ల అవి బేబీకి అంది, అప్పుడు బేబీ కొంచెం రొటేట్ అయ్యి కొంచెం చిన్నగా మూమెంట్స్ అనేది ఇస్తుంది. సో ఇన్ని చేసినా మాకు బేబీ మూమెంట్స్, ఆరెంజ్ జ్యూస్ తాగాం, లెమన్ జ్యూస్ తాగాం, వేడి పాలు తాగాం, మాకు మూమెంట్స్ తెలియట్లేదని కొంతమంది అంటారు.
సో అలాంటప్పుడు ఇంకో 2 టైప్స్ మనం చేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ టైప్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి మంచం మీదే. లెఫ్ట్ సైడ్ ఇలా పడుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీలో బ్యాక్ సైడ్ ప్రధాన రక్తనాళ వ్యవస్థ అనేది ఉంటుంది మన బ్యాక్ సైడ్. సో దానివల్ల ఏంటంటే బేబీకి మీ నుంచి రక్త ప్రసరణ అనేది బాగా వెళ్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల. సో కాబట్టి బేబీ మూమెంట్స్ తెలియకపోయినప్పుడు ఈ టిప్ కూడా పాటించండి. లెఫ్ట్ సైడ్ మినిమం ఒక 20 మినిట్స్ అనేది పడుకునేటప్పుడు మీకు మూమెంట్స్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి. సో ఇది ఒక టిప్ పాటించండి. అండ్ ఇంకొకటి వాకింగ్. ఇప్పుడు ఇంకా ఇన్ని చేసినా తెలియకపోయినప్పుడు ఖచ్చితంగా 30 మినిట్స్ లేదా 20 మినిట్స్ వాకింగ్ చేయండి. సో అలా వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే బేబీకి అది సైక్లింగ్ లా ఉంటుంది. మనం అటు ఇటు ఇలా స్ట్రైట్గా నడిచేటప్పుడు అది బేబీకి సైక్లింగ్ లా అయ్యి మూమెంట్స్ అనేది చాలా మంచిగా ఇస్తుంది. సో అది మనకి చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి, వాకింగ్ అనేది చెయ్యాలి. అండ్ లెమన్ వాటర్ కానీ, లెమన్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, లేదా మనకి ఉంటాయి కదా వేడి వేడి పాలు కానీ. సో అలా వేడి వేడి పాలు తీసుకున్నా సరే మనకి బాగా మూమెంట్స్ అనేది తెలుస్తాయి. సో ఇంకొకటి, ఒక రోజులో బేబీ ఎన్ని మూమెంట్స్ ఇస్తే హెల్దీగా ఉంటుందో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఒక రోజులో బేబీ యొక్క మూమెంట్స్ అనేది మినిమం 10 సార్లు లేదా 12 సార్లు ఇస్తే అప్పుడు బేబీ చాలా హెల్దీగా ఆరోగ్యకరంగా పెరుగుతుందని అర్థం. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆ బేబీ మూమెంట్స్ 10 సార్లు 12 సార్లు అంటున్నారు కదా, మేము ఎలా తెలుసుకోవాలని కూడా కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది. సో అలా ఎన్నిసార్లు తెలుసుకోవాలని కూడా ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం మార్నింగ్ ఏదైనా టిఫిన్ కానీ లేకపోతే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 3 మూమెంట్స్ అనేది తెలియాలి. అండ్ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ అయిన తర్వాత మీకు ఏదైనా ఒక ఫుడ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఎట్లా మీరు ఏదైనా రైస్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే తీసుకున్నా అప్పుడు ఒక 3 మూమెంట్స్ ఉండాలి. అండ్ ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా సరే తీసుకుంటే అప్పుడు ఒక 3 మూమెంట్స్ ఉండాలి. అండ్ నైట్ టైం అనేది చాలా బాగా మూమెంట్స్ అనేది తెలుస్తాయండి. ఒక రోజు మొత్తం అంటే ఒక రోజు మొత్తంలో మనకి సరిగ్గా మూమెంట్స్ అనేది మనకి అర్థం కాకపోయినా తెలియకపోయినా సరే నైట్ టైం మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. ఎందుకంటే మనం స్లీప్ చేస్తాం, పడుకునేటప్పుడు బేబీ అనేది అప్పుడు మేల్కొని ఉంటుంది. సో అప్పుడు రొటేషన్ అనేది ఇస్తూ ఉంటుంది, అంటే తిరుగుతూ మూమెంట్స్ ఇస్తూ కిక్స్ గట్టిగా తంతూ ఇట్లా ఉంటుంది. సో అది బాగా మీకు పగలంతా ఎలాంటి మూమెంట్స్ తెలియకపోయినా నైట్ టైం అబ్జర్వ్ చేయండి మూమెంట్స్ అనేది ఎలా ఇస్తుందా అనేది. సో నైట్ టైం మంచిగా మూమెంట్స్ ఇస్తే బేబీ ఇంకా హెల్దీగా ఉన్నట్టు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేనట్టు. సో ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.